ఓం శాంతి. జూన్ 2వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, స్మృతిలో ఉన్నట్లయితే దూరంగా ఉన్నా కూడా తోడుగా ఉన్నట్లే. స్మృతితో తోడు యొక్క అనుభవం కూడా అవుతుంది మరియు వికర్మలు కూడా వినాశనమవుతాయి. ప్రశ్న: దూరదేశి అయిన తండ్రి పిల్లలను దూరదృష్టి కలవారిగా తయారు చేయడానికి ఏ జ్ఞానాన్ని ఇస్తారు? జవాబు: చక్రములో ఆత్మ భిన్న భిన్న వర్ణాలలోకి ఏ విధంగా వస్తుంది అన్నదాని జ్ఞానాన్ని దూరదృష్టి గల తండ్రే ఇస్తారు. మీకు తెలుసు, ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణానికి చెందినవారము. దీనికన్నా ముందు జ్ఞానము లేనప్పుడు శూద్ర వర్ణానికి చెందిన వారిగా ఉండేవారము. దానికన్నా ముందు వైశ్యవర్ణానికి చెందిన వారిగా ఉండేవారము. దూరదేశములో నివసించే తండ్రి వచ్చి దూరదృష్టి కలవారిగా అయ్యే ఈ జ్ఞానమంతటిని పిల్లలకు ఇస్తారు. పాట: ఎవరైతే ప్రియమైన వారితో ఉన్నారో. ఓం శాంతి. ఎవరైతే జ్ఞానసాగరునితో పాటు ఉన్నారో వారి కొరకు జ్ఞానవర్షము కురుస్తుంది. మీరు తండ్రితో పాటు ఉన్నారు కదా. మీరు విదేశాలలో ఉన్నా లేక ఇంకెక్కడైనా ఉన్నా కానీ తోడుగానే ఉన్నారు. వారిని స్మృతిలో పెట్టుకుంటారు కదా. ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటారో వారు సదా తోడుగా ఉన్నట్లే. స్మృతిలో ఉన్నట్లయితే తోడుగా ఉంటారు మరియు వికర్మలు వినాశనమవుతాయి. ఇక ఆ తర్వాత వికర్మాజీతుని కాలము ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే రావణరాజ్యము మొదలవుతుందో అప్పుడు రాజా విక్రముని కాలమని అంటారు. వారు వికర్మాజీతులు, ఆ తర్వాత వికర్మలు చేసేవారు. ఇప్పుడు మీరు వికర్మాజీతులుగా అవుతూ ఉన్నారు. తరువాత మీరు వికర్మలు చేసేవారిగా అవుతారు. ఈ సమయంలో అందరూ అతి వికర్మలు చేసేవారిగా ఉన్నారు. ఎవరికీ కూడా తమ ధర్మము గురించి తెలియదు. ఈరోజు బాబా ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నారు. సత్యయుగంలో దేవతలకు మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమన్నది తెలిసి ఉంటుందా? ఉదాహరణకు మీరు మేము హిందూ ధర్మానికి చెందిన వారమని భావిస్తారు. అలాగే కొందరు మేము క్రిస్టియన్ ధర్మానికి చెందిన వారమని అంటారు. అదేవిధంగా అక్కడ దేవతలు తమను తాము దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా భావిస్తారా? ఇది ఆలోచించవలసిన విషయము కదా. మేము ఫలానా ధర్మానికి చెందిన వారమని భావించడానికి అక్కడ వేరే ధర్మం అంటూ ఏదీ లేదు. ఇక్కడ ఎన్నో ధర్మాలు ఉన్నాయి. కావున గుర్తించడానికని చెప్పి వేరు వేరు పేర్లను పెట్టారు. అక్కడ ఉన్నదే ఒక ధర్మము. అందుకే మేము ఈ ధర్మానికి చెందిన వారమని చెప్పవలసిన అవసరం ఉండదు. వారికసలు ధర్మాలనేవి ఉంటాయి అనేదే తెలీదు. ఎందుకంటే అక్కడ కేవలం వారి రాజ్యమే ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు, మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము అని. దేవీ దేవతలని ఇంకెవ్వరినీ అనలేము. పతితంగా అయిన కారణంగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. పవిత్రమైన వారినే దేవతలని అంటారు.
అక్కడ ఇటువంటి విషయమేదీ ఉండదు. వారిని ఎవరితోనూ పోల్చలేము. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము మళ్ళీ స్థాపన అవుతోందని మీకు తెలుసు. అక్కడైతే ధర్మము యొక్క విషయమే ఉండదు. అక్కడ ఉన్నదే ఒక ధర్మము. మహాప్రళయం జరుగుతుందని అంటారు కదా, అనగా ఇక ఏమీ మిగలదని అంటారు కదా. అది కూడా రాంగ్ అని పిల్లలకు అర్థం చేయించారు. రైట్ ఏమిటనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. శాస్త్రాలలోనైతే జలమయమైనట్లుగా చూపించారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భారత్ తప్ప మిగిలినదంతా జలమయమైపోతుంది. ఇంత పెద్ద సృష్టిని ఏం చేసుకుంటారు? ఒక్క భారత్లోనే చూడండి, ఎన్ని గ్రామాలున్నాయి. మొదట అడవిలా ఉంటుంది. ఆ తర్వాత దాని నుండి వృద్ధి జరుగుతూ ఉంటుంది. అక్కడైతే కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరు మాత్రమే ఉంటారు. ఈ విషయాన్ని బ్రాహ్మణులైన మీ బుద్ధిలో బాబా ధారణ చేయిస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు ఉన్నతోన్నతమైన శివబాబా ఎవరు, వారిని ఎందుకు పూజించడం జరుగుతుంది, జిల్లేడు మొదలైన పుష్పాలను వారికి ఎందుకు అర్పిస్తారు. వారైతే నిరాకారుడు కదా, నామరూపాలకు అతీతమైన వారని అంటారు. కానీ నామరూపాలకు అతీతమైన వస్తువంటూ ఏది ఉండదు. మరి ఎవరికి పుష్పాలు మొదలైనవి అర్పిస్తున్నట్లు? మొట్టమొదటి పూజ వారికి జరుగుతుంది. మందిరాలు కూడా వారివే తయారవుతాయి. ఎందుకంటే వారు భారత్ మరియు మొత్తం ప్రపంచంలోని పిల్లలందరి సేవను చేస్తారు. మనుషులకే సేవ చేయడం జరుగుతుంది కదా. ఈ సమయంలో మీరు స్వయాన్ని దేవీదేవతా ధర్మానికి చెందిన వారిగా పిలుచుకోలేరు. అసలు ఒకప్పుడు మేము దేవీదేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నామన్నది మీకు తెలియను కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. కావున ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరన్నది అర్థం చేయించాలి. వారినే జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. రచయిత మరియు రచన గురించి ఋషులు, మునులు మొదలైన వారెవ్వరికీ కూడా తెలియదని అంటూ ఉంటారు. వారు తెలియదు తెలియదని అంటూనే వచ్చారు. ఇప్పుడు చిన్నపిల్లలకేమైనా జ్ఞానము ఉంటుందా? పెద్దవారిగా అయ్యే కొద్దీ బుద్ధి తెరుచుకుంటూ ఉంటుంది. విదేశాలు ఎక్కడ ఉన్నాయి, ఇవి ఎక్కడ ఉన్నాయనేది బుద్ధిలోకి వస్తూ ఉంటుంది. పిల్లలైన మీకు కూడా ఇంతకు ముందు ఈ అనంతమైన జ్ఞానము గురించి ఏమీ తెలిసేది కాదు. బ్రహ్మా బాబా కూడా అంటారు, నేను శాస్త్రాలు మొదలైనవి చదివేవాడిని, కానీ ఏమీ అర్థం చేసుకోలేదు. మనుషులే ఈ డ్రామాలోని పాత్రధారులు కదా. మొత్తం నాటకమంతా 2 విషయాలపై తయారు చేయబడి ఉంది: భారత్ యొక్క ఓటమి మరియు భారత్ యొక్క గెలుపు. భారత్లో సత్యయుగ ఆది సమయంలో పవిత్ర ధర్మము ఉండేది. ఈ సమయంలో అపవిత్ర ధర్మము ఉంది. అపవిత్రత కారణంగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. అయినా కానీ శ్రీ శ్రీ అన్న పేరు పెట్టించుకుంటారు.
కానీ శ్రీ అనగా శ్రేష్టమైనవారు. శ్రేష్టమైన వారని పవిత్రమైన దేవతలనే అంటారు. శ్రీమద్ భగవానువాచ అని అంటారు కదా. ఇప్పుడు మరి శ్రీ అనగా శ్రేష్టమైన వారెవరు? ఎవరైతే తండ్రి సన్ముఖములో వింటూ శ్రీగా తయారవుతారో వారా, లేక ఎవరైతే తమను తాము శ్రీ శ్రీ అని పిలుచుకున్నారో వారా? తండ్రి చేసిన కర్తవ్యము ఆధారంగా తండ్రికి ఏ పేర్లైతే పెట్టబడతాయో ఆ పేర్లను కూడా స్వయానికి పెట్టించేసుకున్నారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. అయినా తండ్రి అంటారు, పిల్లలు ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇదే వశీకరణ మంత్రము. మీరు రావణుడిపై విజయము పొంది జగజ్జీతులుగా అవుతారు. ఘడియ ఘడియ స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరమైతే ఇక్కడ పంచతత్వాలతో తయారు చేయబడి ఉంది. ఇది తయారవుతుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ తయారవుతుంది. కానీ ఆత్మ అయితే అవినాశి. అవినాశి ఆత్మలను ఇప్పుడు సంగమయుగములో అవినాశి తండ్రి చదివిస్తున్నారు. విఘ్నాలు మొదలైనవి ఎన్నైనా రావచ్చు, మాయా తుఫానులు కూడా వస్తాయి. కానీ మీరు తండ్రి స్మృతిలో ఉండండి. మేమే సతోప్రధానంగా ఉండేవారము, మళ్ళీ తమోప్రధానంగా అయ్యామని మీరు అర్థం చేసుకుంటారు. మీలో కూడా నెంబరు వారుగా తెలుసుకున్నారు. మేమే మొట్టమొదట భక్తి చేశామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తప్పకుండా ఎవరైతే మొట్టమొదట భక్తి చేశారో వారే శివుని మందిరాన్ని తయారు చేశారు. ఎందుకంటే ధనవంతులుగా కూడా వారే ఉంటారు కదా. పెద్ద రాజును చూసి ఇతర రాజులు మరియు ప్రజలు కూడా చేస్తారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. ఒక్క క్షణంలో జీవన్ముక్తి అని అనడం జరుగుతుంది. కానీ అర్థం చేయించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జ్ఞానమైతే సహజమైనది. స్మృతి యాత్రకు పట్టినంత సమయము జ్ఞానానికి పట్టదు. బాబా రండి, వచ్చి మమ్మల్ని పతితము నుండి పావనంగా తయారు చేయండని పిలుస్తారు కూడా. కానీ బాబా మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేయండని అనరు. అందరూ పతితము నుండి పావనంగా తయారు చేయండని అంటారు. పావన ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. దీనిని పతిత ప్రపంచమని అంటారు. పతిత ప్రపంచమని అంటున్నప్పటికీ స్వయాన్ని అలా భావించరు. స్వయముపై ద్వేషము ఉండదు. మీరు ఎవరి చేతి వంట తినరు. కావున మేమేమైనా అంటరాని వారమా అని వాళ్ళు అడుగుతారు. అరే, మీరు స్వయం కూడా ఈ మాట అంటారు కదా. అందరూ పతితులే కదా. మేము పతితులము, ఈ దేవతలు పావనులని మీరు అంటారు కూడా. మరి పతితులను ఏమంటారు? అమృతాన్ని వదిలి విషము ఎందుకు తాగాలి అన్న గాయనము ఉంది కదా. విషమనేది అశుద్ధమైనది కదా. తండ్రి అంటారు, ఈ విషము మీకు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. కానీ దీనిని విషంగా భావించరు. ఉదాహరణకు వ్యసనపరుడు ఆ వ్యసనము లేకుండా ఉండలేడు. మద్యం సేవించే అలవాటు ఉన్నవారు మద్యం లేకుండా ఉండలేరు. యుద్ధ సమయంలో వారికి మద్యం తాగించి నష ఎక్కించి యుద్ధానికి పంపిస్తారు. నష ఎక్కింది అంటే ఇక అంతే, మేమిలా చేయాలని భావిస్తారు.
వాళ్లకు మరణము అంటే భయముండదు. ఎక్కడికైనా సరే బాంబులు తీసుకువెళ్ళి ఆ బాంబుల సహితంగా పడిపోతారు. మిసైల్స్ యుద్ధము జరిగిందని అంటూ ఉంటారు కూడా. యథార్థ విషయాన్ని ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. ఇంతకు ముందైతే కడుపు నుండి ముసలం వెలువడిందని, ఆ తర్వాత ఇలా చేశారని కేవలం చదివేవారు. ఇప్పుడు పాండవులు ఎవరు మరియు కౌరవులు ఎవరన్నది మీరు అర్థం చేసుకుంటారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు పాండవులు జీవిస్తూనే దేహాభిమానాన్ని కరిగించే పురుషార్థము చేశారు. మీరిప్పుడు ఈ పాత చెప్పును వదిలే పురుషార్థము చేస్తారు. పాత చెప్పును వదిలి కొత్త దానిని తీసుకోవాలని అంటారు కదా. తండ్రి పిల్లలకే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము వస్తాను. నా పేరు శివ. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. భక్తి మార్గము కోసం ఎన్ని మందిరాలు మొదలైన వాటిని తయారు చేస్తారు. పేర్లు కూడా ఎన్నో పెట్టేశారు. దేవతలకు కూడా అటువంటి పేర్లు పెడతారు. ఈ సమయంలో మీ పూజ జరుగుతోంది. మేము ఎవరినైతే పూజించే వారిమో వారు మమ్మల్ని చదివిస్తున్నారన్నది కూడా పిల్లలైనా మీకే తెలుసు. ఏ లక్ష్మీనారాయణలకైతే మేము పూజారులుగా ఉండేవారమో వారిలాగా ఇప్పుడు స్వయం మేము తయారవుతున్నాము. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. స్మరిస్తూ ఉండండి, మళ్ళీ ఇతరులకు కూడా వినిపించండి. ధారణ చేయలేని వారు ఎంతోమంది ఉన్నారు. బాబా అంటారు, ఎక్కువేమీ ధారణ చెయ్యలేకపోతే పర్వాలేదు. స్మృతి యొక్క ధారణ అయితే ఉంది కదా. తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. ఎవరైతే మురళిని నడిపించలేరో వారిక్కడ కూర్చొని స్మరణ చేయండి. ఇక్కడ ఎటువంటి బంధనాలు, జంఝాటాలు మొదలైనవి లేదు. ఇంట్లో పిల్లలు మొదలైన వారి వాతావరణం చూసి ఆ నష మాయమైపోతుంది. ఇక్కడ చిత్రాలు కూడా ఉంచారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. వారైతే గీత మొదలైన వాటిని పూర్తిగా కంఠస్థము చేస్తారు. సిక్కు ధర్మము వారికి కూడా గ్రంథు కంఠస్థమై ఉంటుంది. మీరు ఏం కంఠస్థం చేయాలి? తండ్రిని. బాబా, ఇది పూర్తిగా కొత్త విషయమని మీరు అంటారు కూడా. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని స్మృతి చేయవలసిన సమయము ఇదొక్కటే. 5000 సంవత్సరాల క్రితం కూడా నేర్పించారు. ఇలా అర్థం చేయించగలిగే శక్తి ఇంకెవ్వరికీ లేదు. జ్ఞానసాగరుడు తండ్రి ఒక్కరే, ఇంకెవ్వరూ కారు. జ్ఞానసాగరుడైన తండ్రే మీకు అర్థం చేయిస్తారు. ఈ రోజుల్లో మేము అవతారం తీసుకున్నామని చెప్పేవారు కూడా ఎంతోమంది వెలువడ్డారు. అందుకే సత్యము యొక్క స్థాపనలో ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. కానీ సత్యమనే నావ కదులుతుంది, ఊగిసలాడుతుంది, కానీ మునిగిపోదు అని అంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు వస్తారు. కావున మీ హృదయంలో ఎంతటి సంతోషముండాలి. ఇంతకు ముందు యాత్రలకు వెళ్ళేటప్పుడు మనసులో ఏమనిపించేది? ఇప్పుడు ఇళ్ళు వాకిళ్లను వదిలి ఇక్కడకు వచ్చినప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి? మేము బాబ్దాదా వద్దకు వెళ్తున్నాము. తండ్రి ఈ విషయం కూడా అర్థం చేయించారు. నన్ను కేవలం శివబాబా అని అంటారు. నేను ఎవరిలోనైతే ప్రవేశించానో వారు బ్రహ్మ.
వంశావళులు ఉంటాయి కదా. మొట్టమొదటి వంశావళి బ్రాహ్మణులది. ఆ తర్వాత దేవతల వంశావళి ఉంటుంది. ఇప్పుడు దూరదేశి అయిన తండ్రి పిల్లలను దూరదృష్టి కలవారిగా తయారు చేస్తారు. ఆత్మ ఏ విధంగా చక్రమంతటిలో భిన్న భిన్న వర్ణాలలోకి వచ్చిందనేది మీకు తెలుసు. ఈ జ్ఞానాన్ని దూరదృష్టి గల తండ్రే ఇస్తారు. మీరు ఇలా ఆలోచిస్తారు, ఇప్పుడు మేము బ్రాహ్మణ వర్ణానికి చెందినవారము. దీనికన్నా ముందు జ్ఞానము లేనప్పుడు శూద్రవర్ణానికి చెందిన వారిగా ఉండేవారము. వారు మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. గ్రేట్ శూద్రులుగా, గ్రేట్ వైశ్యులుగా, గ్రేట్ క్షత్రియులుగా, దానికంటే ముందు గ్రేట్ బ్రాహ్మణులుగా ఉండేవారు. ఇప్పుడు ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. దీనిని దూరదృష్టి గల జ్ఞానమని అంటారు. దూరదేశములో నివసించే తండ్రి వచ్చి దూరదేశము యొక్క జ్ఞానమంతటిని పిల్లలకు ఇస్తారు. మన బాబా దూరదేశము నుండి వీరిలోకి వస్తారని మీకు తెలుసు. ఇది పరాయి దేశము, పరాయి రాజ్యము. శివబాబాకు తమదంటూ శరీరము లేదు. మరి వారు జ్ఞానసాగరుడు. స్వర్గరాజ్యాన్ని కూడా వారే ఇవ్వాలి. శ్రీకృష్ణుడు ఇవ్వరు కదా, శివబాబాయే ఇస్తారు. శ్రీకృష్ణుణ్ణి బాబా అని కూడా అనరు. తండ్రి రాజ్యాన్ని ఇస్తారు. తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు హద్దు వారసత్వాలన్నీ పూర్తవుతాయి. మేము సంగమములో 21 జన్మల వారసత్వాన్ని తీసుకున్నామన్న విషయము సత్యయుగములో మీకు తెలియదు. మేము 21 జన్మల వారసత్వాన్ని అర్ధకల్పము కొరకు తీసుకుంటున్నామన్నది ఇప్పుడే తెలుసు. 21 తరాలు అనగా పూర్ణ ఆయుష్. ఎప్పుడైతే శరీరము వృద్ధాప్యానికి చేరుకుంటుందో అప్పుడు సరైన సమయానికి శరీరాన్ని విడిచిపెడతారు. ఉదాహరణకు సర్పము పాత కుబుసాన్ని వదిలి కొత్తది తీసుకుంటుంది. మన విషయంలో కూడా పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఈ వస్త్రము పాతదిగా అయిపోయింది. మీరు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు. మిమ్మల్ని భ్రమరమని అంటారు. మీరు పురుగులను మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. పురుగులను తీసుకొని వచ్చి కూర్చొని భూ భూ చేయండని మీకు చెప్పడం జరుగుతుంది. భ్రమరము కూడా భూ భూ చేస్తుంది. అప్పుడు కొన్ని పురుగులకు రెక్కలు వస్తాయి, మరికొన్ని మరణిస్తాయి. ఈ ఉదాహరణలన్నీ ఈ సమయానికి చెందినవే. మీరు ప్రియమైన పిల్లలు. పిల్లలను ప్రకాశరత్నాలని అంటారు. తండ్రి ప్రకాశరత్నాలని అంటారు. మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను, కావున మీరు కూడా నా వారు అయినట్లే కదా. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు సమాప్తమైపోతాయి. ఇంకెవరిని స్మృతి చేసినా సరే పాపాలు సమాప్తమవ్వవు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, జీవిస్తూనే దేహాభిమానాన్ని కరిగించే పురుషార్థము చేయాలి. ఈ పాత చెప్పుపై కొద్దిగా కూడా మమకారము ఉండకూడదు. 2వ పాయింట్,
సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి పురుగుల వంటి వారిపై జ్ఞానాన్ని భూభూ చేసి వారిని తమ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చెయ్యాలి. వరదానము: అమృతవేళ మహత్వాన్ని తెలుసుకొని తెరిచియున్న భాండాగారము నుండి తమ ఒడిని నింపుకునే భాగ్యశాలి భవ. వివరణ: అమృతవేళ వరదాత భాగ్య విధాత ద్వారా ఏ భాగ్యపు రేఖను గీయించుకోవాలనుకుంటే అది గీయించుకోండి. ఎందుకంటే ఆ సమయంలో భోళా భగవానుడి రూపములో వారు ప్రేమతో నిండుగా ఉంటారు. అందుకే యజమానులుగా అవ్వండి మరియు అధికారము తీసుకోండి. ఆ ఖజానాకు ఎటువంటి తాళం చెవి ఉండదు. ఆ సమయంలో కేవలం మాయ యొక్క సాకులను వదిలి ఒకటే సంకల్పం చెయ్యండి: నేను ఎవరినైనా ఎలా ఉన్నా మీ వాడిని. మనసు బుద్ధిని తండ్రికి అర్పించి సింహాసనాధికారులుగా అయినట్లయితే తండ్రి యొక్క సర్వ ఖజానాలు మీ ఖజానాలుగా అనుభవం అవుతాయి. స్లోగన్: సేవలో ఒకవేళ స్వార్థము మిక్స్ అయినట్లయితే సఫలత కూడా మిక్స్ అయిపోతుంది. అందుకే నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చేయండి, అంతర్ముఖులుగా అవ్వండి. ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయని బ్రాహ్మణులంటూ ఎవరూ ఉండరు. కానీ నిరంతరం ఆత్మ అభిమానులుగా ఉండేందుకు, దాని ద్వారా కర్మేంద్రియాలపై సంపూర్ణ విజయము పొందేందుకు, ప్రతి ఒక్క కర్మేంద్రియము సతోప్రధానంగా స్వచ్ఛంగా అయ్యేందుకు, దేహము యొక్క పాత సంస్కారాలు మరియు సంబంధాల నుండి సంపూర్ణ మరజీవులుగా అయ్యేందుకు అంతర్ముఖులుగా అవ్వండి. ఈ పురుషార్థముతోనే నెంబరు తయారవుతుంది. ఓం శాంతి.